సో ఓపెన్ చేస్తే నేను ఏదో ప్రపంచంలోకి వచ్చేసాను. ఏమైందో తెలియదు. అప్పుడే అర్థమైంది నేను మళ్ళీ ఇంకో గేమ్లోకి వచ్చేసాను. అలా ఓపెన్ చేయగానే ఎవడో వచ్చేసి నువ్వే నేనే బచ్, నేను ప్రొఫెసర్ ఒక నీకు ప్రొఫెసర్ అంటున్నాడు. నేను బాయ్ని అమ్మాయిని అడిగాడు. బాయ్ అని చెప్పాను. నా పేరు రాసుకోమన్నాడు. ఏం చేయాలో తెలియదు. అందుకే వేరే దారిలోకి G67 రాసేసాను. ఇంకేం చదువుతుందో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. G67 అని నా క్యారెక్టర్ పేరు రాసుకున్నాను. తర్వాత తను మొత్తం డీటెయిల్స్ చెప్పాడు. నువ్వు G67, నువ్వు లేటర్ అవుట్కి వస్తున్నావు, ఇంకా మొత్తం నీ పనే అని చెప్పాడు. నాకేం అర్థం కాదు. అయినా సరే ఏం చేయాలి అర్థం కాక అలా నొక్కుంటూ వెళ్ళిపోయాను. సడన్గా ఓపెన్ చేస్తే ట్రక్లో ఉన్నాను. బూ అని మూవ్ అవుతుంది. ఏమీ అర్థం కావట్లేదు. అక్కడ చూస్తే ఏవోవో లోగోలు ఉన్నాయి. ఏంటో అది అనుకున్నాను. సడన్గా డోర్ ఓపెన్ అయినది. ఏంటో అర్థం కాలేదు. చూస్తే లోగో ఉంది. ఇదే డెలివరీ సర్వీస్ అంట. నన్ను కూడా డెలివరీ చేసేసారు. సో బయటకు వచ్చి చూస్తే ఒక అమ్మ ఉంది. తనేమో ఇదే మన కొత్త ఊరు, కొత్తగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి, లోపలికి వెళ్ళాలి చెక్ చేసుకో, కొత్తగా ఉంది కానీ అన్నీ సేమ్గానే ఉన్నాయి, పాతగానే ఉన్నాయి అంది. నాకేం అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి చూశాను. అంతా మా పాత ఇంట్లో ఉన్నట్టుగా ఉంది. అప్పుడే మా అమ్మ కొత్తగా ఏముంది అని పాట పాడింది. నాకేం అర్థం కాలేదు. మీదకి వెళ్ళి క్లాక్ సెట్ చేసుకోమంది. వేరే దారి లేక ఇంకే గేమ్ ఎలాగైనా కంప్లీట్ చేశారని చెప్పి క్లాక్ సెట్ చేయడానికి వెళ్ళాను. టైం సరిగ్గా తెలియదు. అందుకే ఇష్టం వచ్చిన టైం సెట్ చేసేదానికి ఏదో పెట్టేశాను. అలా ఏదో తిప్పి మూడో ఎంతో పెట్టినట్టుగా ఉన్నాను. ఎంతో పెట్టా. నాకు సైన్స్ సరిగ్గా చూడడం రాదు. 3:15 ఎస్. తర్వాత మా అమ్మ కిందకు వచ్చి కొన్ని కొత్త రూమ్ ఉంది కాబట్టి కిందకి వెళ్ళి మొత్తం అంతా చూసుకొని రా అంది. సరే అని చెప్పి నేను మొత్తం అంతా చెక్ చేయడానికి ఇచ్చాను. నా పీసీలో ఎవరు పెట్టాడో తెలియని ఒక పోర్షన్ మాత్రం ఉండిపోయింది. ఆ పోర్షన్ రాగానే తీసుకుని బయటకు వచ్చాను. సో బయటికి రాగానే మా నాన్న టీవీ షో వస్తుందని చెప్పారు. ఎలాగానే చూశాను. తను పెట్రోల్ బంక్ జిమ్ అండి. అప్పుడే నాకు అర్థమైంది మా నాన్న జిమ్ లీడర్ అని. లోపల చూస్తే ఏవేవో ఉన్నాయి, ఏమేమో అర్థం కాలేదు. కానీ షో మాత్రం అయిపోయింది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో హలో గైస్, వెల్కమ్ టు పోకెమాన్ సాఫైర్. ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం ఐ చూజ్ యూ అనమాట. అంటే మన స్టార్టర్ మనం ఎంచుకోబోతున్నాం. ఆల్రెడీ నా స్టార్టర్ అక్కడ లేఅవుట్లో పెట్టేసాను మడి. ఇంకా ఎంచుకుందాం. ఇంకా ఓపెన్ చేద్దాం. అన్నీ క్లోజ్ చేయడం కూడా అయిపోయింది. మనం కథ మొత్తం చెప్పేసాం కదా. ఇప్పుడు మనం మే కలుసుకోబోతున్నాం. అదే గైస్ పోకెమాన్ కాంటెస్ట్ అదేం తిరుగుతాయి కదా. మే ఇక్కడికి వచ్చేసాం. ఇదే మే. పోకెమాన్ ఫుల్లీ రిస్టోర్డ్ ఏదో అంటుంది. ఇస్తారు ఏదో పోకెమాన్ మాన్యువల్ చదువుతుంది. మనం దాని గురించి మనం చెప్పాం. తను మే అంటుంది తనకి ఫ్రెండ్స్ అంటే ఇష్టం అంట. పోకెమాన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తన డాడీకి హెల్ప్ చేసేస్తానంట. సరే డాడీకి హెల్ప్ చేయడానికి వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోయామండి, నాకెందుకు, నేను పట్టించుకుంటా వేద్దాన్ని. నా ఫ్రెండా నా బాగుందా. ఈ లీటర్ కుట్టాం నేను బాగా ఎక్కేసి బయటికి వచ్చాను. వాడికి ఏదో అరుపులు ఏం పడుతున్నాయండి గైస్. ఏం తప్పుగా చదువుతుంది నేను తొప్పల్లోనే. ఎవరో కాపాడమంటున్నారు. ఆడే గైస్ ఆడే. ఇందాక ఫస్ట్లో వచ్చారు కదా. ఆడేం అడుగుతున్నాడు. బ్యాగ్లో పోకీబాల్తో కాపాడమంటున్నాడు. కాపాడదాం. ఏదో తీసుకోవడం ఎందుకు, మనం మట్కిప్ తీసుకుందాం గైస్. అని ఫస్ట్ బ్యాట్లోకి వచ్చేసాం గైస్. వైల్డ్ పూచియేనా చాలా స్ట్రాంగెస్ట్ పోకెమాన్, లెవెల్ 2. ఈజీగా ఓడిచ్చేయచ్చు. ట్యాకిల్ ఇదేగా. ట్యాకిల్ అది ట్యాకిల్ యుద్ధం చదువుతుంది. సరే ఎప్పటికైనా లెవెల్ 5 ట్యాకిలే గెలుస్తుంది. ఎక్స్పీ వచ్చేస్తుందా, చాలా ఎక్కువ వచ్చేసింది. సో ప్రస్తుతానికి మనం ఏం చేయలేం కాబట్టి వీడు చెప్పింది వినుకున్నాడు. వీడు మా నాన్న ఫ్రెండ్ అంట గైస్. ఓకే గైస్, ఇది మా నేను చెప్తున్నాడు. నేను నా గురించి చాలా అయినాడంట. సో నాకు పోకెమాన్ ఇస్తా అంటున్నాడు. నా నాన్నగారి రక్తం నా బ్లడ్లో ఉంది అంటున్నాడు గైస్. వీడు బాగా సినిమాలు ఎక్కువ చూస్తున్నాడు. మట్కిప్ అయితే మనకు వచ్చేస్తాం గైస్. మట్కిప్ అయితే మనం నిక్నేమ్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకుందాం, మడి. MUDDY మడి. సో గైస్ ఈ సిరీస్ అయితే కంటిన్యూ అవుతుందో అలా అవుతుంది. ఆ రెండు అలా కంటిన్యూ చేస్తాను. లీఫ్ గ్రీన్, సాఫైర్.
ఇంక నుంచి లీఫ్ గ్రీన్ కూడా ఇలాగే వస్తుంది. పక్కన లేఅవుట్ వచ్చి అవన్నీ వచ్చి పోకీమాన్స్ వచ్చి. సో మడి అయితే అఫీషియల్గా టీంలోకి అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ కలవమంటున్నాడు. మేక్ కూడా పోకీమాన్ ట్రైన్ అనగా నేర్పించమంటున్నాడు. ఇప్పటి నుంచి నేర్పించేయడం కదా, నేర్పించేద్దాం. పోకీమాన్ ట్రైన్ అవడం చాలా సింపుల్ అబ్బా. సో గైస్ పెద్ద వే అయితే ఉంది. ప్రతిసారి కామెంటరీ ఇచ్చుకొని ఉండలేం కదా. సో మొత్తం వే మొత్తం పోకీమాన్ ఫస్ట్ ఎన్కౌంటర్. సో గైస్ నీకైతే ఏదో చేస్తాను, మెయిన్ అయితే కంపెట్టేస్తాను, డోంట్ వరీ. సో మెయిన్ కంపెడతాను, అంతవరకు మ్యూజిక్ అయినా చేయండి. సో గైస్ చూసారుగా, హీలింగ్ అనేది అయిపోయి మే దగ్గరికి వెళ్ళిపోయి బ్యాటిల్ చేసేద్దాం. చూద్దాం అసలు మే ఏం వాడుతుందో, ఏం చేస్తుందో, అసలు మేకు ఉన్న పవర్ ఏంటో, వీక్నెస్ ఏంటో, మధ్యలో ఈ వెంగల్ గోల్ ఏంటో. సో గైస్ అన్నిటి నుంచి రన్ అవే కొట్టేసి సేఫ్గా వెళ్ళిపోదాం గైస్ మే దగ్గరికి. మనకి ఎందుకు ఈ గోల? వచ్చేస్తున్నాను మే నీకోసం, వచ్చేస్తున్నాను నేను మే. ఏంటాడు ఏం చేస్తుంది? సీక్రెట్గా లండన్గా ఏం చేస్తుంది ఏంటి? లండన్ పని ఏం చేస్తున్నాడుగా ఉంది. ఓ నువ్వు వచ్చేసావా? ఇక్కడే పోకీమాన్స్ గురించి చూస్తూనే ఉన్నాను. నువ్వేం చెప్పావు కదా, పోకీమాన్ డాయిటేస్తూనే చూస్తున్నాను. సరే మనం బ్యాటిల్ చేద్దామా? సో గైస్ ప్రొఫెసర్ కూతురు కదా, అలాంటి సిస్టర్ చేస్తూ ఉంటుంది. బ్యాటిల్ చేసి ఓడిచ్చేస్తే ముద్దు చెప్పేద్దాం గైస్. ట్రీకో నాట్ బ్యాడ్, అంటే చాలా కష్టమే ట్రీకో అంటే. ఇంకా మనం ట్యాకిల్ చేసి ఓడిచ్చేద్దాం గైస్. ట్యాకిల్ దానికి స్పీడ్ ఎక్కువ, మనకి అటాక్ ఎక్కువ. దానికి స్పీడ్ ఎక్కువ, మనకి అటాక్ ఎక్కువ. ట్యాకిల్ గో ఫర్ ట్యాకిల్. అయిపోయింది. ట్యాకిల్ క్రిటికల్ హిట్. పల్ల వీఆర్ ఆన్ ఇట్. ట్యాకిల్ గాట్ ఇట్ గైస్. వీ ఓన్ ద గేమ్ గైస్. అంటే ఓన్ ఇంకా ఏం కాలేదు, జస్ట్ తను ఇచ్చాను కాబట్టి వీ ఓన్ హెర్. గైస్ ఏదో చెప్తుంది, వెళ్ళిపోయింది. దాన్ని వాటిలో వినద్దు గైస్, పట్టించుకోవద్దు ఇంకా అసలు, ఇంకేం పట్టించుకోవద్దు. వెళ్ళిపోదాం. ఓకే గైస్, హీలప్ చేసుకుని వచ్చేయమంటుంది. ఎక్కడికి? ల్యాబ్కి వచ్చేయమంటుంది. మనం చాలా స్పీడ్గా వెళ్తున్నాను, దూసుకు వెళ్తున్నాను. నన్ను మించిన స్పీడే లేదు. ఏంటి గైస్ లేట్కి వచ్చా అంటుంది. తన కాల్కి ఏమో ఉన్నాయి గైస్. డామిట్. వెళ్ళిపోదాం. మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. గైస్ ఫైనల్గా వచ్చేసాం గైస్ ల్యాబ్కి. ఆల్రెడీ చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను. ఓకే ప్రొఫెసర్ బర్చ్. ఓకే, తను మన హెల్ప్ చేసిన థ్యాంక్స్ అంటున్నాడు. మనకి ఇంకా హెల్ప్ చేయాలి కాబట్టి మన ట్రైన్ రావుదాం అంటున్నాడు. పోకీటెక్స్ ఇచ్చాడు. సూపర్ ఫ్యాంటాస్టిక్. పోకీబాల్స్ ఎవరిస్తారు అర్థం కావట్లేదు నాకు. మే మన రైవల్ అవుతుందంట, అలా మేము కొత్త పోకీమాన్స్ పట్టుకుంటామంట. బాగుంది. మే అంటే మనకి చెప్తుంది, పోకీటెక్స్ ఉందంటుంది, మనకు పోకీబాల్స్ కూడా ఇస్తుంది. తన పోకీబాల్స్తో క్యూట్ పోకీమాన్స్ పట్టుకుంటుందంట. మనం క్యూట్ పట్టుకోవద్దు, మనం చాలా ర్యాంపేజ్ పోకీమాన్స్ పట్టుకుందాం. ర్యాంపేజ్. సో అంతే గైస్, అయిపోయింది ఇక్కడ. ఇంకేముంది, ఇంకా బయటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసిందప్ప. ఎవరది? బాబు ఇంకో రన్నింగ్ షూస్. ఈ షూస్ వేసుకుంటే నువ్వు ఫాస్ట్గా నడుస్తావు. ప్రొఫెసర్ వచ్చి పోకీమాన్ ఇచ్చే కదా, కొత్త చెల్లి స్టార్ట్ చేస్తావా?
పర్లేదు చేసుకో, ఏం పర్లేదు. నీ కొత్త చెల్లిలో ఎప్పుడు నీ సపోర్ట్గా ఉంటాను బాబు. బాయ్ బాబు. గైస్ వీ గాట్ ద రన్నింగ్ షూస్, వీ గాట్ ఎవ్రీథింగ్ ఆల్ సెట్ టు గో. ఒకే ఒక చిన్న విషయం ఉంది గైస్, మనం పోక హీలింగ్ చేసుకోవాలి. కాబట్టి మనం లోపలికి వెళ్ళగానే మనం కూడా హీలింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఆగమ్మ ఆగు, హీలింగ్ చెయ్యు అమ్మ అమ్మ అమ్మ. తను చూసారా గైస్ ఏమంటుందో? మనం ఏదో 1000 సంవత్సరాల నుంచి వచ్చాం అనుకుంటుంది, మనం ఎప్పుడో వచ్చాను తెలియదు దానికి. ఓకే, లెట్స్ గో. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లెట్స్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సేవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో మీట్ అవుతాం గైస్. అంతవరకు బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.